బలహీనతలు ప్రజల్ని ఆవరించి, నర్మల బలహీనత, కిడ్నీలు రాళ్ళు, బ్యాక్ పెయిన్, బీపీ, షుగరు రాకుండా మానవు. వచ్చిన తర్వాత వాటి నుండి నివారణ కొరకు దేవుడు ఆయన వాక్యాన్ని తన చిత్త ప్రకారంగా మనకి ఇచ్చాడు. కాబట్టి అలాంటి ప్రజలు మనం చూస్తున్నాం. ప్రియులారా, మన స్నేహితులు విద్యార్థులు ఉన్నారంటే కాలేజీస్లో, పాఠశాలల్లో, టీచర్స్ ఉన్నారంటే వాళ్ళ సంఘాల్లో అది దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం మనం. ఎందుకంటే వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు. చూసారా, ఇప్పుడు దెయ్యము నీతో అలా అబద్ధము చెప్పుటకు అనుమతించకు. ఏమండి, ఇది ఎక్కడి నుంచి లోపల పెట్టాడు దేవుడు. పాస్టర్ గారు వచ్చి చెప్పండి నీకు అప్పుడు. ఏమండి, దెయ్యము నీకు అబద్ధం చెప్పినప్పుడు అది అనుమతిస్తున్నావా? దెయ్యము చెప్పినటువంటి అబద్ధం. ఎందుకంటే దెయ్యము అబద్ధికుడు. ఏమండి, ఒక విషయం ఉంది, అది దేవుని చిత్తమా కాదా కనుగొనుము. ఏమండి, దేవునిలో ఉన్నానో లేదో తెలుసుకొనుటకు, దేవుని తెలుసుకొనుటకు అప్పుడు ఏం చేయాలి? దేవుని చిత్తములో ఉన్నామో లేదో మనం తెలుసుకొనుటకు ఏం చేయాలండి? బైబిల్ను చూడాలి. బైబిల్లో ఏమి ఉన్నవి? దేవుని వాగ్దానములు ఉన్నవి. అప్పుడు అది చేయుటకు దేవుడు లోపల వంచిన నియంత్రణ శిఖరము నుండి దేవుని వాక్యము పేదవాళ్ళ దగ్గరికి వచ్చి పోనిస్తున్నారు. కొంతమంది శిరస్సు నుంచి పోనిస్తున్నారు. ఫస్ట్ స్టేజ్ శరీరము. ఏమండి, మనసులోకి వచ్చాక రెండో స్టేజ్లో తీసిరేస్తున్నారు కొంతమంది. దేవుడు మన కొరకు ఇచ్చింది ఏంటి? ఆయన చిత్తము తెలుసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి పథకం ఏంటి? దేవుని యొక్క వాక్యము. అది మనము ఎక్కడ పెట్టాడు దేవుడు? లోపల హృదయము అనగా మనస్సు మధ్యలో పెట్టినప్పుడు అది నీవు గ్రహించి ఎరిగి ఉండే ఎడల నిన్ను సరళ మార్గములోనికి నడిపించను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మొట్టమొదటి విషయం ఏంటండి? దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలి. అప్పుడు బైబిల్లోకి వెళ్ళాలి. అప్పుడు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసింది